హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుత పరిస్థితుల్లో మన వయసులో ఉన్నటువంటి వాళ్ళు 40 నుంచి 45 వయస్సు కలిగిన యువకులు చిన్న చిన్న విషయాలకే కోప్పడిపోయి వారితో జీవితం పంచుకోవడానికి వచ్చినటువంటి వారి భార్యలు, వారి పిల్లలు వారి మీద కోపంతో చిన్న చిన్న విషయాలకే వారి మీద కోపంతో ఏదో చేయాలని చెప్పేసి వారు ఏదో చేయబోయి ఏదో చేసుకుని చనిపోతున్నారు. ఇలాంటి సంఘటన ఒకటి విశాఖపట్నంలో జరిగింది. ఎక్కడో నార్త్ ఇండియా నుంచి విశాఖపట్నానికి వచ్చినటువంటి చందన్ అనే కుర్రవాడు రైల్వే డిపార్ట్మెంట్లో చిన్న ఉద్యోగం చేసుకుంటా విశాఖపట్నంలో జీవనం సాగిస్తున్నాడు. ఆయనకి 2 పిల్లలు, భార్య కూడా. అయితే ఆయన నిన్న ఆత్మహత్య అనం కానీ కోపం మీద ఆయనే చనిపోయాడు అనుకోవచ్చు. అయితే ఇదేం జరిగిందంటే తన పాకెట్లో ఉన్నటువంటి మనీ తన పిల్లలిద్దరూ చిన్న పిల్లలు 6 years 7 years ఉన్నట్టున్నారు. వారు ఆ పాకెట్లో నుంచి డబ్బులు తీసి ఆ డబ్బులను చించేసి పడేశారని చెప్పేసి ఈ చందన్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత వారి మీద కోపంతో అరిశారని, వారి భార్య వచ్చి అడ్డుకొని ఇదేంటి ఇది అని అరవడంలో ఇద్దరు చిన్న ఘర్షణ పడినారు. ఈ ఘర్షణ వల్ల మాటకు మాట పెరిగింది. ఈ మాటకు పెరగడంతో నాకు జీవితంలో అసలు ఏమీ లేదు, నన్ను హింసిస్తున్నారు నా భార్య నా పిల్లలు అన్నట్టు ఆయన కోపోద్రిక్తులైపోయి వీరిని ఎలాగైనా భయపెట్టాలి అనే ఉద్దేశంతో ఆయన అసలు అది చెప్పడానికే లేదు, ఫ్యాన్కి ఒక చీర వేసుకొని తన భార్యని భయపెట్టాలనే ఉద్దేశంతో ఫ్యాన్కి పైన చీర కట్టారు. తర్వాత స్టూల్ వేసుకొని ఇతను నిలబడేసి ఆయన మెడ కట్టుకొని ఉండటంతో భార్య ఎంబడి చూసి ఇదేంటి ఇదని రావటంతో ఆ స్టూల్ను తన్నేయడంతో ఈవిడ పనిపోవడము, ఆవిడ పట్టుకున్నా కూడా ఎంబడే అక్కడికక్కడే మృతి చెందారు. క్షణికావేశంలో భార్య మీద ఏదో చిన్న ఇలాంటి సమస్యలతో భర్తను భయపెట్టాలనో భార్యను భయపెట్టాలో అనో ఇలాంటి సంఘటనల వల్ల అతను చందన్ ఆయన చనిపోయాడు. ఆయన చనిపోవడం వల్ల ఈరోజు ఒక కుటుంబం వీధిన పడిపోయింది. తన చిన్న పిల్లల భవిష్యత్తు ఏంటి, తనని నమ్ముకొని వచ్చినటువంటి తన భార్య పరిస్థితి ఏంటి, ఆవిడ పరిస్థితి ఏంటి అని ఆయన ఒక్క క్షణం ఆలోచించుంటే ఈరోజు ఆ కుటుంబం రోడ్డున పడేది కాదు. ఇలాంటివి ఎప్పుడు చేయొద్దు, ఎవరు కూడా అలాంటి దగ్గరకు కూడా పోవద్దు. ఏదైనా కోపం ఉంటే ఒక మాట అనొచ్చు, ఒక మాట కొట్టొచ్చు, కానీ క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆ పిల్లల భవిష్యత్తు, ఆ కుటుంబమే రోడ్డున పడిపోతుంది. కాబట్టి అలా చేయొద్దు. థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.